లాస్ట్ ఇయర్ యోగాంధ్ర నిర్వహణ మీద ఏదైతే రుషికొండ ప్యాలెస్ నిర్మాణానికి కేసులు ఖర్చు పెట్టి ఎక్కువ ఖర్చు పెట్టారని విమర్శలు చేస్తారు. అమరావతి వేదిక చేస్తున్నారు, అంటే అమరావతి నిర్మాణానికి ఎక్కువ ఖర్చు విమర్శలు రావచ్చు. ఇక్కడ 10 కోట్లు పెట్టాం. వీళ్ళు అభివృద్ధి చేయకుండా ఇలాంటి ప్రజారోగ్యం పైన కాన్సన్ట్రేట్ చేయకుండా కనీసం హాస్పిటల్ కట్టకుండా నేను బెంగళూరు పంపిస్తా, చెన్నైకి పంపిస్తా, హైదరాబాద్ హాస్పిటల్కి ఇస్తానంటే ఎక్కడ న్యాయం? అది డెవలప్మెంట్ అనేది మనం చేసే విధానాలపైన, మన అలవాట్లు మార్చే ప్రక్రియ పైన ఆధారపడతాయి. ఈ 10 కోట్లు దానిపైన కూడా విమర్శించకుండా ఉంటారని నేను అనుకోవడం లేదు. అందుకే గొడ్డలి పార్టీ అనేది వాళ్ళ మరికి విధ్వంసం చేస్తే విమర్శించరు. ఏ కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ అయినా దానికి చిల్లులు పెట్టడం, వక్రంగా వక్రీకరించడం, ఇష్టానుసారంగా మాట్లాడడం, నోరు బారేసుకోవడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. దాని గురించి ప్రజా చైతన్యం తప్ప వేరే మార్గం లేదు. అదే పద్ధతిలో పోతున్నాం. దానికి లాజికల్ గా తీసుకెళ్తాం. నో కోసం కాంప్రమైజ్. అంటే ఇది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను తమిళనాడులో పోయి క్యాంపెయిన్ చేసి వచ్చా. తమిళనాడుకు శివకుమార్ కూడా వచ్చాడు. ఆల్ ఇండియా లీడర్సే కాకుండా అందరూ వచ్చారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ మొన్నటి నేషనల్ పార్టీ ఆంధ్రలో కూడా యూనిట్ పెట్టారు. ఎందుకు మాట్లాడతారో నాకైతే అర్థం కావడం లేదు. వీళ్ళు కరెక్ట్ కాదు. ఏదైనా సరే కొన్ని ప్రజాస్వామ్యంలో అమెరికాలో తెలుగు వాళ్ళు సెనేటర్స్ అవుతున్నారు, ప్రపంచం అన్ని దేశాల్లో అవుతున్నారు, ఒక అమెరికాలో కాదు. ఎవడైతే బెటర్ సర్వీస్ చేస్తారో వాళ్ళు ఆటోమేటిక్గా అవుతున్నారు. ఆస్ట్రేలియాలో అవుతున్నారు, యూరోప్లో అవుతున్నారు, అక్కడుండే రాజ్యాంగ ప్రకారం లండన్లో అవుతున్నారు. కాబట్టి ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు. అది మంచి విధానం కాదు. పోటీ పడవలసింది ప్రజా చైతన్యంలో పోటీ పడాలి. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి, వాళ్ళని ఎంపవర్ చేయాలి. ఇలాంటివి మాట్లాడి లేనిపోని ఐ కెన్ సే అనవసరంగా ప్రజల్ని విద్వేషం కూడా అన్నాను. విద్వేషాలు కూడా వీళ్ళు అనుకుంటేనే అయిపో. ప్రజలు ఇప్పుడు 12 ఏళ్ళు అయిపోయింది విభజన జరిగి, 2 రాష్ట్రాలు విడిపోయినాయి. ఎవరెవరు ఎంత కాంట్రిబ్యూట్ చేశారో అక్కడే ప్రజలకు తెలుసు. ఇప్పుడు మనం చేయాల్సింది దీన్ని లాజికల్ గా తీసుకుపోవడానికి, చెడగొట్టకుండా లాజికల్ గా తీసుకెళ్లాలి. ఎవరున్నా అది వదిలిపెట్టి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఓకే, సాంగ్ ఒకటి రిలీజ్ చేస్తాం. ఇది ఒకటి ఇంపార్టెంట్ ఇష్యూ. సాంగ్ ఒకటి వేయండి, ముందు అక్కడ ప్లే చేస్తాక రిలీజ్ చేద్దాం. ప్లే చేయండి, ముందు ప్లే చేయండి, తర్వాత రిలీజ్ చేద్దాం. వీళ్ళు కొంతమంది ప్రైవేట్ వాళ్ళు వచ్చేసారు. ఇది ఐఎమ్ వెరీ హ్యాపీ. అశోక్ కుమార్ గారు, అశోక్ కుమార్ ఇక్కడే ఉన్నాడు. ఆయనే చేశాడు. పర్సనల్ గా ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకొని చేశాడు. గవర్నమెంట్ కూడా కాదు. కాన్సెప్ట్ ప్రొడ్యూసర్ కాన్సెప్ట్ అయింది. शरीरात्म संयोगम प्रणवबाण प्रयोगम प्रपंच क्लेश वियोगम आदियोगी कृत महायागम आनंद शंख
शङ्खरागम् आरोग्यभाग्ययोगम् आनन्दशङ्खरागम् आरोग्यभाग्ययोगम् शरीरात्मसंयोगम् शरीरात्मसंयोगम् वेदान्त पुराण काव्येतिहासवर्णितम् भक्ति ज्ञान कर्म ध्यान चतुर्विधेन गीता बोधितम् यमनियमासन ॐ ॐ प्राणायाम प्रत्याहार ॐ ॐ धारण ध्यान समाधि इव ॐ पतञ्जलि दत्त अष्टांग साधना शोभितम् ఓకే, బాగుందా? అందరూ కూడా ప్రమోట్ చేయండి. మీకు ఏదైనా యూట్యూబ్ ఎన్ని ఉంటే సోషల్ మీడియా ఉంటే పెట్టి అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ కోరుతున్న సమాజ హితం కోసం పనిచేసే ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రతి ఒక్కరూ వాడు వంతుగా యోగాని ప్రమోట్ చేయాలి, ప్రాణాయామాన్ని ప్రమోట్ చేయాలి, మెడిటేషన్ ప్రమోట్ చేయాలి. అందుకే మొన్న కూడా మేము మహానాడు కూడా చెప్పాం, టెక్నాలజీ అండ్ స్పిరిచువాలిటీ హ్యాస్ టు గో ప్యారలలీ. ఈ రెండు కూడా ప్రమోట్ చేస్తాం. అదర్వైజ్ ఆ లాప్ సైడెడ్ డెవలప్మెంట్ అవుతుంది. ఓకే.